నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ లైన్. ఇక వివరాలకొస్తే, శాస్త్రీయంగా అభివృద్ధి చేసిన బీటీ వంకాయలు ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తాయన్న వాదనను శాస్త్రజ్ఞులు కొట్టిపారేస్తున్నారు. జెనెటిక్ సంస్థలు అనేక ప్రయోగాలు చేసిన అనంతరమే బీటీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తాయని, రైతులకు ఇవి ఎంతో ఉపయోగమని వీరు అంటున్నారు. సాధారణ వంకాయలకు, శాస్త్రీయంగా అభివృద్ధి చేసిన వంకాయలకు వ్యత్యాసం తెలిసేలా లేబులింగ్ చేయాలన్న వాదనకు కూడా అర్థం లేదని అంటున్నారు. శాస్త్రీయంగా అభివృద్ధి చేసిన బయోటెక్నాలజీ వంకాయలు ప్రజల ఆరోగ్యానికి అంత మంచిది కాదంటూ వీటిపై దుమారం చెలరేగుతోంది. దేశంలో రిటైల్ అమ్మకాలకు అనుమతి పొందిన మొదటి జెనెటిక్ ఫుడ్ బీటీ వంకాయే. ద జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ దీని విక్రయాలకు సై అంటోంది. దీనికి కేంద్రం ఇంకా ఆమోదాన్ని ప్రకటించాల్సి ఉన్నా ఇది కేవలం ఫార్మాలిటీయే. బీటీ వంకాయల అమ్మకాలకు మార్గం సిద్ధమైంది. కానీ శాస్త్రీయంగా అభివృద్ధి చేసిన ఈ వంకాయలు అనేక అనారోగ్యాలకు కారణమవుతాయని, వీటికి అనుమతులివ్వటం ప్రభుత్వం తప్పిదమని సంప్రదాయవాదులు అంటున్నారు. వీటిని ఉపయోగించిన వారిలో అనేక జన్యుపరమైన లోపాలు తలెత్తే అవకాశం ఉందని విమర్శిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రదర్శనలు నిర్వహించాయి. ప్రజల నుంచి ఇలా వ్యతిరేకత ఎదురవుతుంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా శాస్త్రీయంగా అభివృద్ధి చేసిన బీటీ వంకాయలను వ్యతిరేకించడం గమనార్హం. ఇవన్నీ అపోహలని జేఈఏసీ కొట్టిపారేస్తోంది. వినియోగదారులకు నేరుగా అమ్మకాలకు అనుమతి పొందిన మొదటి ఆహార పదార్థం బీటీ బ్రింజాల్ అయినా ఇప్పటికే మరికొన్ని జెనెటిక్ గా అభివృద్ధి చేసిన పదార్థాల వినియోగానికి ప్రజలు అలవాటు పడ్డారని అంటోంది సంస్థ. This is a proven technology now, and there should be no doubt more than 90% of cotton that is being grown in the country is now BT cotton. I mean, the proof of pudding is in eating. Everybody should know that no farmer would be growing any variety of crop. ప్రస్తుతం తమ అనుమతి పొందిన బీటీ చమురు విత్తనాల నుంచి తీసిన నూనెలతో అనేక వస్తువులు మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయని తెలిపింది. శాస్త్రీయ ప్రయోగాలు, పరీక్షల అనంతరం వీటి విక్రయానికి అనుమతించామని అంటోంది. BT brinjal has just been technically approved for its safety and environmental safety, biosafety and environmental safety by GEAC, the Supreme Regulatory Authority, after asking the companies to carry out safety tests according to highest international standards for the last 7 to 8 years. And more than 150 scientists divided into two different expert committees have reviewed the safety data of BT brinjal and given approval for this. But the final clearance of this decision is pending with the Union Minister of Union Minister of Environment, Mr. Jairam Ramesh. It's simply because of the hue and cry that has been raised by the NGOs and the anti-GM campaigning that has taken place. It is a clear-cut success story. It is a clear-cut success story, and it will continue to grow as long as it is performing in farmers' fields, and farmers are very happy by being able to grow more and make profit out of it, and to cut down their cultivation costs by cutting down the chemical insecticide spray that will be out there in the field. And the research and development that is going on in different laboratories, both in private sector and public sector, will continue to deliver new and new hybrids and varieties and improved varieties, and that will come to the market as it has always happened in case of plant introduction, variety introduction in the country. So this is a proven technology now, and there should be no doubt more than 90% of cotton that is being grown in the country is now BT cotton. అటు విక్రయాల సమయంలో సాధారణ వంకాయలకు, బీటీ వంకాయలకు తేడా తెలిపేందుకు వీలుగా వీటికి లేబుల్ వేయాలని కోరుతున్నారు. వీటిపై శాస్త్రీయంగా అభివృద్ధి చేసిన ఆహార పదార్థాలు ఆరోగ్యదాయకం అంటూ లేబుల్స్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని కూడా జేఈఏసీ కొట్టివేస్తోంది. ఇప్పటికే విదేశాల నుంచి దిగుమతవుతున్న జెనెటిక్ ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయని, అలాంటి సమయంలో దేశంలో అభివృద్ధి చేసిన బీటీ వంకాయలకు లేబుల్స్ వేయాలని కోరటం అసమంజసమని సంస్థ అంటోంది. ఈ సమస్యలతో పాటు వీటిని మానిటరింగ్ ఎవరు చేయాలన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఆహార, ఆరోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల్లో ఎవరికి బాధ్యత అప్పగించాలనేది కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రస్తుతం జెనెటికల్లీ మాడిఫైడ్ ఆహార పదార్థాలకు, సాధారణ పదార్థాలకు తేడా తెలుసుకునే వ్యవస్థ ప్రభుత్వం వద్ద అందుబాటులో లేదు. దీన్ని ఏర్పాటు చేసుకోవడం పెద్ద ఖర్చుతో కూడిన పని కాదని, చిన్న పరీక్షలతో తేలిగ్గానే వీటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవచ్చని శాస్త్రజ్ఞులు అంటున్నారు. టోక్యోలో జరుగుతున్న ఇంటర్నేషనల్